రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. విడాకుల కోసం వేధిస్తున్నారని చెప్పి ఒక యువకుడు ఆత్మహత్యగా చేసుకున్నారు. అయితే ఈ ఘటనకి సంబంధించి తన భార్య అత్తే వాళ్ళ వేధింపులు తాళలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కూడా తను సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. విడాకుల కోసం నన్ను ఎంతగానో ఇబ్బందుల పాలకు గురి చేస్తున్నారు, వేధిస్తున్నారు, ఈ వేధింపులను నేను తాళలేకపోతున్నానని చెప్పి కూడా తన ఆవేదన మొత్తాన్ని ఆ వీడియోలో రికార్డ్ చేశాడు ఆ వ్యక్తి. అయితే ప్రస్తుతం అతను కరీంనగర్ లోని రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. శ్రవణ్ కుమార్ గా తెలుస్తుంది. తన భార్య ఎప్పటి నుంచో విడాకులు కావాలని వేధిస్తున్నట్లు కూడా అతను పేర్కొంటున్నాడు. ఇక ఆ కారణంగా తాను ఆ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనం చూస్తున్నాం ఇప్పుడు స్క్రీన్ పైన. రైట్, ఇక గత కొంతకాలంగా అనేక మంది యువకులు ఈ విధంగా సూసైడ్స్ చేసుకుని చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. భార్య వేధింపులు భరించలేక చాలా మంది భర్తలు చనిపోవటం, లేదంటే భార్య హతమార్చి భార్య చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన భర్తల్ని అనేక మందిని చూసాం. ఇప్పుడు మరో తెరపైకి వచ్చింది మరో అంశం. తన భార్య విడాకులు ఇవ్వాలని వేధిస్తుంది, ఆ వేధింపులను నేను భరించలేకపోతున్నానని చెప్పి శ్రవణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి భార్య, అత్త, అలాగే కరీంనగర్ మహిళా టౌన్ సిఐ శ్రీలత కూడా కారణం అంటూ చెప్పి కూడా తన సిపికి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు యువకుడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన శ్రవణ్ కుమార్ అలాగే నీలిమకి గత కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్ధలు వస్తున్నాయి. దాంతో తరచూ గొడవలు జరుగుతూ విభేదాలకు కారణమయ్యాయి. ఈ పంచాయతీ అటు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళటం, గ్రామ పెద్దల దాకా వెళ్ళటం, కుటుంబ సభ్యుల్లో పెట్టడం, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళు నచ్చజెప్పి సర్ది చెప్పి పంపించేస్తున్న ఆ క్రమం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకి తను ఇంకా ఉండలేను, నాకు విడాకులు కావాలని భార్య తేల్చి చెప్పడంతో అనేక సార్లు వీళ్ళు ఆ పంచాయతీకి వెళ్ళటం కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా జరిగింది. ఇక ఏదేమైనప్పటికీ నాకు విడాకులే కావాలని భార్య పంతం పట్టి కూర్చుంది. ఇక ఆ వేధింపులని నేను భరించలేనని చెప్పి కూడా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోక ముందు అసలు అతను ఒక చెప్పాం కదా ఇంతకే సెల్ఫీ వీడియో ఒకటి రికార్డ్ చేశాడని, ఆ వీడియోలో తన బాధనంతా రికార్డ్ చేసిన ఆ క్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆ వీడియోలో ఏం రికార్డ్ చేశాడు, ఏ అంశాలను పేర్కొన్నాడో కూడా మనం ఒకసారి విందాం. గౌరవనీయులు సిపి గారికి, కరీంనగర్ జిల్లా గారికి నా విన్నపం ఏంటిదంటే, నా సాగు వార్త ఏంటిదంటే, గౌరవనీయులు సిఐ గారు, మహిళా పోలీస్ స్టేషన్ కరీంనగర్ గారు నా మీద దొంగ కేసులు పెడుతుర్రు. ఆమెనే పంచాయతీ చేసింది, మేము 17 తారీఖు పంచాయతీ అయింది, నాతో బలవంతంగా ముచ్చువల్ డైవర్స్ సంతకం పెట్టించింది. నేను ఇప్పటికి కూడా నాకు డైవర్స్ అవసరం లేదని నేను ఉన్నా. నాతో కోర్టులోకి వెళ్ళి నోటీస్ ఇచ్చినాక మొన్న మీరు ఏ రకంగా ఎఫ్ఐఆర్ చేస్తారు సిఐ మేడం? కోర్టుకు మీకు సంబంధం లేదా? కోర్టును ధిక్కరిస్తారా? ఇది ఎక్కడ న్యాయం మేడం? నిజంగా మీకు న్యాయం అనేది ఉంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయరు. నా సావుకు కారణం మీరు, సిఐ గారు, మీరు, మా అత్త, ఇప్పుడు నా మీద కేసు పెట్టిన భార్య, నవీన్ ప్రవీణ్ అన్నటోడు, ప్రసన్న అన్నటోడు. ఇప్పుడు న్యాయంగా మీరు ఉంటే ఇప్పుడు న్యాయంగా అరెస్ట్ చేయరు, వాళ్ళను ఇప్పుడే అరెస్ట్ చేయరు. నేను నా శివం కాడికి మాత్రం మీరే నా బిడ్డను తీసుకొని రావాలి. నేను మాత్రం ఖచ్చితంగా చనిపోతున్నా. ఇది మీరు చేయబట్టి, ఈ దొంగ కేసులు చేయబట్టి. మీకు న్యాయం అనేది ఉంటే, మీరు నిజంగా న్యాయంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయరు. మీరు న్యాయంగా చేస్తున్నారు కదా, అరెస్ట్ చేయరు. వాడు వీడు అంటుర్రు, మీరు వాడు వీడని మాట్లాడుతుర్రు సిఐ గారు. మీరు మాట్లాడిన కాల్ రికార్డు నా దగ్గర లేదనుకుంటుండ్రా? ఎవరితో మాట్లాడారు నా గురించి? నేను పోయింది వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికేనా అని అంటుర్రు. నేను పోయింది నవీన్ అనటోని ఇంటికాడికి పోయి నా డ్రెస్ ఇవ్వమని చెప్పి అడిగిన. వాని దగ్గర ఇదే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సే, వాని దగ్గర ఆ వీడియో రికార్డు ఉంది కదా, తీరు బయటికి మొత్తం. నన్ను బలవంతంగా పెళ్ళి తీసుకుపోయి కావాలని ఒక చూడకుండా నేను ఇన్సిడెంట్ మా అత్త చూసినాక బలవంతంగా పెళ్ళికి తీసుకుపోయి నన్ను కావాలని అక్కడ రెచ్చగొట్టి గొడవలు చేయించి నా మీద కేసులు పెట్టారు పంచాయతీలు అని చెప్పి. మీకు న్యాయం ఉంటే ఆ నవీన్ ప్రవీణ్ అనటోని, ఆ ప్రసన్న అనటోని, ఆ మధు అనటోని వాళ్ళని అరెస్ట్ చేయరు. మీకు నిజంగా న్యాయం అనేది ఉంటే బాయ్ ఉంటున్నా. నా సాగు కారణం కూడా మీరు కూడా కారణం అవుతారు వాళ్ళతో సహా.
రైట్, ఇక సెల్ఫీ వీడియోలో ప్రధానంగా తనపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పి, తప్పు వాళ్ళదున్నా కానీ నా పైనే తప్పుడు కేసులను పెడుతున్నారు అని చెప్పి స్టేషన్ సిఐ పైన అతను ఏ విధంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు తప్పు చేస్తున్నారని చెప్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తన బాధనంతా చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదేమైనప్పటికీ అటు శ్రవణ్ కుమార్ మరణించడం జరిగింది. కరీంనగర్ మహిళా టౌన్ సిఐ శ్రీలత చేసిన తప్పు వల్లే తాను ప్రధానంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అని చెప్పి కూడా సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు ఆ వ్యక్తి. శ్రవణ్ కుమార్ కి సంబంధించి వాళ్ళ అక్క ఏం మాట్లాడుతున్నారు, ఈ మరణానికి సంబంధించి తను ఏ విధంగా బాధపడుతున్నారో ఒకసారి తన మాటల్లోనే విందాం. నా పేరు వనజ, మా తమ్ముడు కడారి శ్రవణ్ కుమారు. మా తమ్ముని మీద మా తమ్ముడు చొప్పదండి నివాసి. ఆయన కరీంనగర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా చేస్తాడు. త్రవరం సీటుకు చెందిన బత్తుల నీలిమ అనే అమ్మాయిని 2021 జూన్ 2 తారీఖు రోజు పెళ్లి చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటికి ఆమె సంసారానికి రాలే. ఎప్పుడైనా ఇక్కడనే మా తమ్ముడు ఉండు. ఏప్రిల్ 30 తారీఖు పెళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఏదో వాళ్ళ మేనమామలతో కొట్టిస్తే మా తమ్ముడు భయపడి 12ంటికి ఫోన్ చేస్తే నా దగ్గర పైసలను గుంజుకున్నారు, లొల్లు అవుతుందంటే 300 రూపాయలు పంపిస్తే గంభీరపురం నుంచి కొరుట్లకు నడిచిపోయాడు నా తమ్ముడు. నడిచొచ్చి కొరుట్ల నుంచి మబ్బులు వస్తే మమ్మల్ని తెల్లారి కాక ఇంకో తెల్లారి బత్తుల మధుకుమారు, ఈ నవీను, ప్రవీణు, ఎట్ల ప్రసన్న కుమారు, ఆ మేకల బాబు, మేకల సురేషు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు మాకు తెలియదు. వాళ్ళు మమ్మల్ని మాకేమో కుటుంబం పంచదని చెప్పి వాళ్ళు 10 మంది మొగోళ్ళని పెంచుకున్నారు. మేము కుటుంబంలో మా అక్క, నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్నయ్య, మా తమ్ముడు వెళ్ళిన తర్వాత ఈ నవీన్ కుమారు, ప్రవీణ్ కుమారు, ఎడ్ల ప్రసన్న మా మీద వల్లిగరిగా మాట్లాడి మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేస్తే మేము వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి మేము బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినాం. మేము మా బాధలో మేము ఉండే వరకు మా మీద పోయి దొంగ కేసు పెట్టింది మహిళా పోలీస్ స్టేషన్లో బత్తుల నీలిమ అనటామే. మమ్మల్ని విలిపిస్తే మేము పోయి మాట్లాడుతూ ఉంటే మా తమ్ముడిని ఏం జరిగిందో వినాలి కదా. నువ్వు లేడీ తరపు నుండు, నువ్వు నీ పద్ధతి, నువ్వు నీ జాబు నువ్వు చేసుకో, కానీ ఎదుటి వ్యక్తి చెప్పేది ఈయనే ఛాన్స్ ఇవ్వాలి. ఏం జరిగిందిరా అంటే ఇట్లా జరిగింది మేడం, నేను కొట్టలేదు అంటే, అరే అవులే, అరే బాడుకావు, అమ్మమ్మ ఇంటికాడ కొడతావురా నువ్వు, నీ అవతారం చూస్తే ఎట్లుందిరా, నువ్వేం గవర్నమెంట్ నౌకరివిరా, నువ్వు తాగుబోతోనివి, నువ్వు లోపరు కానివి, నువ్వు సైకో కానీ. శ్రీలత మేడం దేవత, ఆమె దేవత, బంగారు తల్లి, మా ఇల్లు ముంచింది. సిఐ శ్రీలత మేడము మా తమ్ముడిని ఎట్లా పడితే అట్లా తిడితే, ఎందుకు తిడుతున్నావు మేడం, ఆమె కేసు పెట్టంగానే మేము దొంగలం కాదు, మరి ఆమె ఏ రోజు మా ఇంటికాడ వచ్చి సంసారం చేయలేదు, నా తల్లిదండ్రులను చూస్తలేదని నా తమ్ముడు అన్నందుకు, అరే బోచుడి, తల్లిదండ్రులకు నౌకరీ వేసేది నీ అవుతాదిరా, బోచుడి నీ మీద కేసులు పెడతా, లోపర్గా సైకో బాడుతావని తిట్టి మా తమ్ముని గల్లబట్టింది. మేడం నువ్వెట్లా గల్లబడతావు, ఫ్రెండ్లీ పోలీసు అన్నప్పుడు అవురా ఇవ్వరా అని ఎందుకంటావు, వాడు కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసరే, నువ్వు మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నావా నేను అడిగితే, ఎవతివే నువ్వు ఎవతివే అంటే, నేను వాళ్ళ అక్కను అని అంటే, నువ్వు ఎందుకు వచ్చినావు వేడికంటే నా మీద కూడా పిటిషన్ ఇచ్చింది, మరి ఎందుకు ఇచ్చిందా నచ్చినా, నా బాధ వినవా మేడం అంటే, నువ్వు బయటకు నడివే, దీన్ని బయటకు దొబ్బేయండి, ఇది సెల్లులో రికార్డ్ చేస్తుంది, దీన్ని సెల్లు గుంజుకొని బయటకు నడువు, నన్ను మెడలు పట్టి నూకిండు, నువ్వు నన్ను మెడలు పట్టి ఎందుకు నూకుతున్నావు మేడం అంటే, నీ మీద కేసులు పెడితేనే అడ్డమైన కేసులు నూకి నీ కట్టబెట్టి నీకు కోదండం ఎక్కిస్తా, నీకు రోకలు బండలు ఎక్కిస్తా అని బూతు మాటలు మాట్లాడితే, ఆ బూతు మాటలకు తట్టుకోక నేను ఏడ్చిన. నువ్వేం కేసులు పెడతావో పెట్టు మేడం, నేను ప్రెస్ వాళ్ళని పిలిపిస్తానన్నా. ఏం జరిగిన తర్వాత ఏమైంది అసలు? అన్నాక మేము పోయినాక మళ్ళా మొన్న కోర్టు నుంచి బత్తుల నీలిమ అనటామే మా మీద వరకట్నం వేధింపు కేసు పంపి మళ్ళీ సిఐ మేడం తోని వరకట్నం కేసు బుక్ చేసింది. ఆమె దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆమె ఆధ్వర్యంలోనే నాకు మొగడద్దు, నాకు డైవర్సే కావాలని చెప్పింది బత్తుల నీలిమ. మేడం అరాచకాలు, ఆమె పెట్టిన దొంగ కేసులకు, ఆమె మాట్లాడిన మాటలకు తట్టుకోలేక మా తమ్ముడు సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఆ సూసైడ్ అటెంప్ట్ నవీన్ కుమార్ పేరు, ప్రవీణ్ కుమార్ పేరు, ఎడ్ల ప్రసన్న, బత్తుల నీలిమ, బత్తుల వినోద, మరి మేకల బాబు, వీళ్ళందరి పేర్లు ఇచ్చింది. ఇంకా తమ్ముడు అన్ని చెప్పిండమ్మా, వీడియో కాలింగ్ మా వీడియో ఉంది. అదే సార్, ఇంకా మీకు 4 వీడియోలు అందలే, ఒకటే వీడియో అందింది. అన్ని వివరంగా ఆయనకు జరిగిన అన్ని మొత్తం చెప్పిండు. మేడం చాలా అసభ్యకరంగా, సిఐ మేడం సస్పెండ్ కావాలి, ఆమె వల్ల నా తమ్ముడు చచ్చిపోయిండు. ఆమె కేసు అని బెదిరియపోతే మా తమ్ముని పాలెం బొంగ కూడా అక్క నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోతారట, నేను పోతున్నాను భయపడి ఏడ్చిండు. ఆ వీడియో కూడా మీకు పెడతాం. ఈ డాక్టర్లకు ఫోన్ చేసి అట్లా టార్చర్ చేసుడు అయిన మందు తాగితే.
మొన్న జూలై 7 తారీఖు తాగిండు. సోమవారం రోజు జూలై 7 తారీఖు 10:30కు తాగితే మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఎంజిఎం అన్న నిమ్స్ కన్నా తీసుకోమంటే మాకు ఉన్నాడు ఒక్కడు అందులో పోతే మా తమ్ముడు బతకడానికి సన్ రైజ్ లేచినాము. మా తమ్ముడిని ఒక్కరోజు చూడటానికి ఎవరు రాలేదు. చొప్పదండి పిటిషన్ ఇచ్చినాము. సెల్ఫీ వీడియో పెట్టి సిపి గారికి చూపిమని చొప్పదండి ఇలా పిటిషన్ ఇచ్చినాము. మాకు వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేదు. మా తమ్ముడిని పట్టుకొని ఉన్నాం. మా తమ్ముడు సీరియస్ ఉన్నాడు. పోలీసు వాళ్ళని నమ్మినాం పోతారు కావచ్చు అని. మాకేం న్యాయం చేయలే. వాళ్ళు కుమ్మక్కయ్యారు. సిఐ మేడం కదా, సిఐ అరాచకాలతోనే నా తమ్ముడు చచ్చిపోయిండు. రైట్, ఇక వాళ్ళ అక్క మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూసాం. తన తమ్ముడిని అటు సిఐ శ్రీలత ఎవరైతే ఉన్నారో ఆవిడ వేధింపులోకి గురి చేయడం వల్లే చనిపోయాడు అని చెప్పి కూడా అక్క ఆవేదన వ్యక్తం చేస్తుంది. వీడియోలో తన తమ్ముడు క్లియర్గా వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఎవరైతే తనని చిత్రహింసలకి గురి చేశారో, వేధింపులకి గురి చేశారో వాళ్ళ పేర్లన్నింటినీ కూడా క్లియర్ కట్గా తన తమ్ముడు విన్నవించారు అని చెప్పి కూడా అదేవిధంగా వీడియోలో తనకి సంబంధించి ఎవరైతే తనని ఇబ్బందుల పాలు గురి చేశారో వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావించినట్లుగా కూడా తన అక్క ఆవేదన వ్యక్తం చేస్తూ మనం చూస్తున్నాం. ఇంకా ఏదేమైనప్పటికీ శ్రవణ్ కుమార్ అటు మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. మరి పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేసుకున్నారు, ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం కరీంనగర్లో రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించిన న్యూస్ అప్డేట్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు ఎవరైతే భార్య వేధింపుల వల్లే ప్రధానంగా చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం, మీకు అందులో కరీంనగర్ మహిళా టౌన్ సిఐ శ్రీలత పేరు కూడా అతను ప్రధానంగా మెన్షన్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మరి పోలీసులు తనని ఏ విధంగా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న 4 రోజుల క్రితము తన చావుకు తన భార్య అత్తలతో పాటుగా ఎవరైతే కన్మేరు మహిళా పోలీస్ స్టేషన్ లోపల సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీలతనే కారణమంటూ కూడా ఒక వీడియో ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఆ వీడియో లోపల అనంతరము అతను మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఆ పాల్పడేటువంటి ముందు కూడా ఈ వీడియో ఇటు సోషల్ మీడియా లోపల పెట్టడంతో అయితే ఇటు వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కరీంనగర్కి చెందినటువంటి ఇటు కడారి శ్రవణ్ కుమార్ ఇతడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రానికి చెందినవాడు. అదేవిధంగా కరీంనగర్కి చెందినటువంటి ఒక యువతితోని వివాహం జరిగింది. దాదాపుగా 4 ఏళ్లుగా వాళ్ళ వివాహం జరిగిందని చెప్పి అంటున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధాలు రాగా అతని భార్య శ్రవణ్ కుమార్ భార్య కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటుగా ఇటు మహిళా పోలీస్ స్టేషన్ లోపల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో అతని పైన గృహహింస తో పాటుగా వరకట్నం కేసులు కూడా పెట్టడంతో ఇటు విచారణకు రావాలని చెప్పి అయితే శ్రావణ్ కుమార్ ను మహిళ ఇటు రూరల్ సిఐ ఎవరైతే ఉందో మహిళా పోలీస్ స్టేషన్ లోపల సిఐ శ్రీలత తనను విచారణతో వేధిస్తున్నది అని చెప్పి అయితే అతడు ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యం లోపల క్రిమి సంహార మందు తాగి 3 రోజులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సమయం లోపల మృతి చెందడంతో అయితే ఈ రోజు ఇటు కరీంనగర్ సివిల్ హాస్పిటల్ వద్ద అయితే మార్చురి వద్ద అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యం లోపల తన భార్య అత్తతో పాటుగా కరీంనగర్ మహిళా టౌన్ సిఐ మరికొంతమంది తనను చాలా ఇబ్బందిగా గురి చేశారు. ముఖ్యంగా కరీంనగర్ సిపికి తన బాధను వివరిస్తూ కూడా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. తన సూసైడ్ నోటు తర్వాత సెల్ఫీ వీడియో వీటిని ఆధారంగా తన చనిపోయిన తర్వాతనైనా నిజాలు తెలుసుకోవాలి, అసలు నిజాలు తెలుసుకుంటే ఎవరు దోషులో ఎవరో దొంగలో బయటపడుతుందని చెప్పి తను సిఐ ఏ విధంగా తప్పుడు కేసు పెట్టి తనను మానసికంగా హింసించింది అనేది మొత్తం కూడా అతడు తెలపడం కూడా జరిగింది. ఆ సెల్ఫీ వీడియో లోపల నా మరణం తర్వాతనైనా వీరందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి అతడు డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈ రోజు ఆసుపత్రి లోపల కూడా ఇటు కన్నీరు మున్నీరుగా అయితే అతను కుటుంబ సభ్యులు ఇటు తమ విలపిస్తూ అయితే తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు ఒక శ్రావణ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు ఎప్పుడైతే చాలా రోజుల నుంచి కూడా అంటే దాదాపుగా ఒక 3 నెలల నుంచి కూడా ఇటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తమ కొడుకును తమ అన్నయ్యను తిప్పుతున్నారని చెప్పి తల్లి అతని సోదరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తను పని చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా కానీ పని చేసుకొని ఇవ్వడం లేదు. విచారణకు రావాలి పోలీస్ స్టేషన్ అని చెప్పి పదే పిలవడం
రైట్, ఇక మనం చూస్తున్నాం అటు కడారి శ్రవణ్ కుమార్ తన భార్య నీలిమ వేధిస్తున్న వేధింపులను భరించలేక విడాకులు కావాలని తన ఏ విధంగా అయితే తనని వేధింపులకు గురి చేస్తుందో వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ ఇష్యూలో అటు కరీంనగర్ మహిళా సిఐ ఎవరైతే శ్రీలత ఉన్నారో తను కూడా వేధింపులకు గురి చేసింది. తప్పుడు కేసులు తనపై బనాయించడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే తన తమ్ముడు ఏడ్చి చనిపోయారని చెప్పి అటు శ్రవణ్ కుమార్ అక్క కూడా ఆరోపించడం మనం చూస్తున్నాం. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది అయితే తెలియాల్సింది.